Hello everyone. Myself Dr. Praneeth. I'm a practicing ENT surgeon at Shrestha Hospital, Pinjadiguda. That is near Canara Nagar bus stop. అండ్ మెయిన్గా చలికాలం వర్షాకాలం వచ్చిందంటే పిల్లల్లో ఎక్కువగా ఉండే ప్రాబ్లం నోరు తెరిచి పడుకోవడం, గురక పెట్టడం, ఫ్రీక్వెంట్గా జలుబు చేస్తూ ఉండడం, అప్పుడప్పుడు చెవు నొప్పి రావడం, సరిగ్గా వినపడకపోవడం, స్కూల్ నుంచి కూడా కంప్లైంట్స్ రావడం, పిల్లలు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వినలేకపోతున్నాడు. సో ఇవన్నీ కూడా మెయిన్ రూట్ కాజ్ ఇక్కడ ఏముంటుందంటే పిల్లలకి మెయిన్గా ముక్కు వెనక భాగంలో, కంప్లీట్ ముక్కు వెనక భాగంలో ఇక్కడ ఈ భాగంలో అడినాయిడ్ అనే ఒక మాంసము చిన్న సైజు ఉండాల్సింది చాలా పెద్ద సైజు అయిపోయి మొత్తం ముక్కులో నుంచి గాలి తీసుకొని ఇవ్వకుండా చేస్తుంది. సో ఇలా పిల్లలు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే నోరు తెరిచిపెట్టేసి నోట్లో నుంచి గాలి తీసుకుంటా ఉంటారు. సో ఎందుకంటే ముక్కులో నుంచి దాని బ్లాక్ అయింది కాబట్టి దీన్ని బైపాస్ చేస్తూ నోట్లో నుంచి గాలి తీసుకుంటా ఉంటారు. సో దీనివల్ల నోరు ఎండిపోతూ ఉండడము, ముక్కులోంచి గాలి తీసుకోవట్లేదు కాబట్టి ముక్కు చుట్టూ ఉండే సైనస్లోకి కూడా సరిగ్గా గాలి ఆడకపోవడం, దీనివల్ల సైనస్లో ఇన్ఫెక్షన్ రావటం. సో సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల ఊకే జలుబు రావటం, ప్లస్ సరిగ్గా గాలి తీసుకోకపోవడం వల్ల రాత్రి సరిగ్గా ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా మెయింటైన్ కాకపోవడం, నిద్ర డిస్టర్బ్ అవ్వటం. ఈ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల బ్రెయిన్ గ్రోత్ మీద దాని ఎఫెక్ట్ పడటము, సో ఐక్యూ లెవెల్స్ అన్ని చాలా తగ్గడము. సో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఎప్పుడైతే ఎక్కువ రోజులు నెలల తరబడి వస్తూ పోతూ ఉంటాయి, ఇవి ఎప్పుడు కూడా ఒక 4-5 days ఇబ్బంది పెట్టి మీరేదో మందులు వాడతారు, అప్పటి మందం క్లియర్గా ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ స్టార్ట్ అవుతుంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావటం పోవడం ఆన్ అండ్ ఆఫ్ ఓవరాల్గా కొన్ని నెలల మీదుగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు పిల్లల ఎదుగుదల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది ఇది. సో వాళ్ళ సేమ్ ఏజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇది వాళ్ళ మీద ఎఫెక్ట్ ఇది ఉంటుంది. సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నోరు ఫేస్ పొడుగ్గా పెరగడము, పైన ప్యాలెట్ అనేది ఇట్లా పొడుగ్గా వంగిపోవడము, ముందు పళ్ళన్నీ దగ్గరికి రావటము. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ గడ్డ మొత్తం మండం పడటం వల్ల ఇక్కడి నుంచి ఈ గొంతు ముక్కు వెనక భాగంలో నుంచి ఒక ట్యూబ్, చిన్న యూస్టేషన్ ట్యూబ్ అనేది ఒకటి చెవి లోపలికి, మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక ట్యూబ్ చెవి లోపలి భాగంలోకి వెళ్తుంది. సో ఈ ట్యూబ్ ఇక్కడ బాగా మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ చెవి లోపల మొత్తం నీరు నిండిపోయి ఈ సరిగ్గా వినపడకపోవడం అనేది స్టార్ట్. సో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఈ అడినాయిడ్ పెరగడం లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో 1-2 నెలలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ 5-6 నెలల నుంచి ఇబ్బంది ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అంటే మాత్రం ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయొద్దు.